హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయ్ క్లాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చాయనుకో ఒక 2-3 డేస్ బజార్ ఎలా ఉంటుంది, ఆ బజార్లో మేము ఏం చేస్తాము అవన్నీ అయితే మీకు 1 by 1 అయితే చెప్తాను. ఫస్ట్ మా ఫ్యామిలీకి వస్తే మా మమ్మీ వాళ్ళు అయితే ప్రతిరోజు ఎవ్రీడే మనకి గాజువాక్ బజార్లో అయితే వాళ్ళు దుకాణం వేసుకుంటారండి. ఫుట్పాత్ మీద అయితే వేసుకుంటారు. వాళ్ళైతే రోజు సామాన్లు తెచ్చుకొని అవన్నీ అయితే పెడతారు. దాని తర్వాత ఏమైనా ఫెస్టివల్స్ టైంలో అయితే నేను మా డాడీ మమ్మీకి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాం. కొన్ని టైంలో వినాయక చవితి వాటికి అనుకో మా చెల్లి కూడా వచ్చి హెల్ప్ అయితే చేస్తుందండి. ఇది ప్రజెంట్ అయితే మమ్మీ వాళ్ళు చేసే పని. నెక్స్ట్ ఈ పనితోనే మా డాడీ అయితే టైలరింగ్ చేస్తారండి. నాకు మా చెల్లికి చదివించడం, దాని తర్వాత పెళ్ళిళ్ళు చేయడం కానీ, దానికి కట్నాలు ఇవ్వడం కానీ, నెక్స్ట్ మా చెల్లికి బాబు పుట్టిన తర్వాత పురుడేయడం కానీ అవన్నీ ఆ డబ్బులతోనే చేశారండి. మనకి మా అమ్మ వాళ్ళకైతే ఎవరు అబ్బాయిలు లేరండి. నేను మా చెల్లి మాత్రమే ఉన్నాము. ఎంత కష్టపడినా మా అమ్మ నాన్న నా కోసం మా చెల్లి కోసమే కష్టపడతారండి. దాని తర్వాత మనకి బజార్కి వస్తే మన ఒక వరలక్ష్మి వ్రతం ఫ్రైడే కదండి. మేమైతే బుధవారం నుంచి దుకాణం వేస్తామండి. బుధవారం లక్షవారం 2 days అయితే మనం బజార్లోని దుకాణం అయితే వేస్తాం. వేసిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, ఆ ఫెస్టివల్ వైబ్ ఎలా ఉంటుంది బజార్లో అవన్నీ అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకండి. నీ మెయిన్ రీజన్ ఏంటి మొత్తం చూడండి. ఫుల్గా హెయిర్ అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. నెక్స్ట్ డ్రెస్ కోడ్ కూడా చూసారా, కాటన్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఎండ చాలా మండిపోతుంది ఆ రోజు అయితే. మనకి వెడ్నెస్డే అండ్ థర్స్డే అయితే చాలా అంటే చాలా ఎండగా ఉంది. అందుకని నేనైతే డ్రెస్ కోడ్ అయితే ఇది వేసుకున్నాను. నా మెయిన్ రీజన్ ఈ వీడియో తీయడానికి ఏంటి అంటే మన జనాలు మైండ్ సెట్ చూపిస్తాను. నెక్స్ట్ మా అమ్మలు ఎంత కష్టపడతారో అవన్నీ మీకైతే చూపిస్తానండి. మీ అమ్మలు కష్టపడితే మేమేం చేయాలి అనుకోవచ్చు. లేదండి, ప్రతి అమ్మ నాన్నలు కష్టపడతారండి. అది ఇదే అవ్వకపోవచ్చు. మా అమ్మ వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు, మీ అమ్మ వాళ్ళు ఇంకెలా అయినా కష్టపడవచ్చు. వాళ్ళ కష్టానికి కొన్నిసార్లు మనమైతే విలువ ఇవ్వం కదా. ఆ విలువ కోసం నెక్స్ట్ మనం ప్రతి పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ అయితే ఇవ్వాలండి. అందుకని ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా మమ్మీ అయితే నన్ను 9 o'clock రమ్మందండి బజార్కి. నేనైతే గొడుగు పట్టుకొని వెళ్తున్నాను. చూసారా ఎండ అయితే దగ్గర 9 o'clockకే చాలా అంటే చాలా మండిపోతుంది. అప్పటికి నేనైతే ఇంట్లో కుకింగ్ కూడా చేస్తాను. నేను వెళ్ళే టైంకి చూడండి అప్పుడే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. అప్పటికే చూసారా పోలీసులు ఎంత కంట్రోల్ చేసిన జనాలు అటు నుంచి ఇటు నుంచి చాలా అంటే చాలా ఎక్కువ వెహికల్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మన బజార్ రోడ్డు కూడా చాలా చిన్నదండి. ఆ రోడ్లోనే వెహికల్స్ బస్సులు నెక్స్ట్ కార్లు, బస్సులు అయితే తిరగవు కానీ కార్లు వెహికల్స్ అవన్నీ తిరుగుతాయి. నన్ను అడిగితే ఈ ఫెస్టివల్ టైంలో ఓన్లీ వాకింగ్ ఒకటే పెట్టేయాలండి. కార్ పార్కింగ్ అవన్నీ బ్యాక్ సైడ్ పెట్టేస్తే బెస్ట్ అయితే అనిపించింది నాకైతే. ఫస్ట్ మేము 9 o'clock వెళ్ళిపోయాను కదా, మా మమ్మీ వాళ్ళు అప్పటికే వెళ్ళి అలా నించున్నారు. అప్పటికి ఏంటి ప్లేసెస్ కోసం ఎన్ని గొడవలు ఆడుకుంటున్నారో తెలుసా అండి. చిన్న ప్లేస్ కోసం ఎంత గొడవలు ఉంటాయో. దాని తర్వాత మా అమ్మ అయితే మనకి బజార్లో ఒక షాప్ కూడా ఉంది. అదేం ఓన్ కాదు, రెంటెడ్. మొత్తం ఒక 3 members కలిపి దానికి రెంట్ అయితే పే చేసి అందులో అయితే సామాన్లు పెట్టుకుంటున్నారండి. ఫస్ట్ కష్టం చూడండి, అక్కడి నుంచి సామాన్లు తెచ్చుకోవాలి మన బజార్లో వేయడానికి. దాని పక్కన చూడండి చెత్త బండి, చెత్త కుప్ప ముందే మేమైతే అమ్ముకుంటామండి. మేము అంత రిచ్ ఏం కాదు, మాకు కూడా మీలాగే మేము మిడిల్ క్లాస్. కొంతమంది ఎలా ఉంటారంటే రూపాయికి 2 రూపాయలకి వీళ్ళకి ఎందుకు అక్కుత పడిపోతారు అంటారు. ఎందుకంటే మేము కష్టపడి రూపాయి కూడా సంపాదిస్తామండి. ఒకరికి రూపాయి ఇవ్వాలంటే మనం ఎంత కష్టపడతాం, మనకి ఆ విలువ అయితే మనకు తెలుస్తుంది. అంత దూరం నుంచి శుద్ధ ముక్కలు అవన్నీ మోసుకొని ఇక్కడ పెట్టుకొని దాని తర్వాత అందరితోని ప్లేసుల కోసం గొడవలు ఆడుకొని చూసారా మనకి మార్కెట్ అయితే ఎంత బిజీగా ఉందో ఆ రోజు అయితే. చాలా అంటే చాలా బిజీగా ఉందండి. అది వెడ్నెస్డే మార్నింగ్ 9:30కి ఇలా ఉంది. చూసారా మా అమ్మలు ఒక్కొక్క సామాన్లు అయితే చేస్తున్నారు, మమ్మీ అండ్ మా డాడీ. దాని తర్వాత ఒక్కొక్కరు దుకాణాలు అయితే చాలా మట్టుకు వేసేసారు. చూసారా ఫ్రూట్స్, ఫ్లవర్స్, నెక్స్ట్ ఏమిచ్చి తల్లికి ఏమేమి కావాలో అన్నీ అయితే అమ్మేస్తున్నారు. నెక్స్ట్ వెడ్నెస్డే అండ్ థర్స్డే ఫ్లవర్స్కి అయితే ఎంత డిమాండ్ వచ్చిందండి. డజన్ ఫ్లవర్స్ అయితే 50 rupees. చామంతులు అయితే చాలా అంటే చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది. నేనైతే ఈ వీడియోని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము మధ్యన ట్రిప్కి వెళ్ళామండి. అవి కూడా నెక్స్ట్ అయితే వస్తే ఫస్ట్ అయితే ఇవి చూసేయండి. దాని తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి. ఈ వీడియోని మీరు మెయిన్గా చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే బజార్లో చూడండి ఎంత ఇబ్బంది పడతారో తెలుసా ఒక దుకాణం వేయాలంటే. అందులో ఏంటి మా అమ్మాలు అయితే 8:30కి వచ్చారు, నేనైతే 9కి వచ్చాను. వచ్చిన 1-2 గంటలకి అక్కడ మెయిన్ ఒక లీడ్ ఉంటుంది. ఆవిడే ఇలా జరపండి అలా జరపండి, ఆవిడేదో పెద్ద అంటే చెప్తున్నాను కదా, అక్కడ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడైతే దుకాణాలు అవన్నీ వేయిస్తుంది.
వేయిస్తుంది. ఆవిడ వచ్చే వరకు మా అమ్మలు అయితే అలా వెయిట్ చేసి అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత ఒక 2 కేట్లు ప్లేస్ అయితే మా మమ్మీ వాళ్ళకి ఇచ్చారు. మా మమ్మీ వాళ్ళు అయితే అన్నీ సత్తున్నాను. అంతలోకి వీడియో తీస్తున్నాను ఏమేమి అమ్ముతున్నారంటే కాసులు, నెక్స్ట్ చామంతులు, గులాబీ పువ్వులు, నెక్స్ట్ ఫ్లవర్స్, జోంకాయలు, జాకెట్ ముక్కలు, అట్టిపొళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. ఒకసారి కాస్ట్ కూడా ఎలా ఉంది అంటే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ చెప్తున్నారో తెలిసేయండి. కాస్ట్లు అవన్నీ అయితే ప్రజెంట్ అయితే చాలా గోల్డ్ రేటు మండిపోతుంది కదా, అందుకని మనకైతే కాస్ట్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మా అమ్మ వాళ్ళకైతే అప్పుడే ఒక శుద్ధ ముక్కల బేరం కూడా వచ్చింది. శుద్ధ ముక్కలు మహా అయితే 10 రూపాయలండి. ఆ 10 రూపాయల బేరానికి కూడా ఎంతమంది చీటికి మాటికి చిన్న రూపాయికి 2 రూపాయలకు కూడా బేరాలాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళండి. మేము ఉదయం 9 గంటలకు వచ్చి రాత్రి 11 వరకు ఈ ఫెస్టివల్స్ టైంలో అయితే ఉంటామండి. ఎంత కష్టపడతాము. అలాంటిది మీరు ఏంటండి రూపాయికి 2 రూపాయలకి బేరాలాడతారు. ఈసారి ఎక్కడైనా మీరు ఏమైనా కొనాలి అనుకుంటే గోల్డ్ షాప్ దగ్గర బేరమాడండి చూద్దాం. 1,40,000 కదా గోల్డ్, అక్కడ బేరమాడొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఇంత బేరాలాడతారు నాకు అర్థమవుదు. చూసారు అక్కడ ఎంత ఇన్నోవేటివ్గా అతనైతే అందులో క్లిప్స్, ఫ్లవర్స్ అవి అయితే పెట్టాడు. అదేంటనుకున్నారు, బేబీ వీల్ చైర్ ఉంటుంది కదా, ఆ చైర్లో అతను అయితే పెట్టుకున్నాడు. దాని తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మనకైతే యాపిల్, దానిమ్మ, బనానా అవన్నీ అయితే ఉన్నాయి. మా మమ్మీ వాళ్ళు అయితే ఈ ఫెస్టివల్కి ప్లేట్స్, కుందులు, స్టీల్ సామాన్లు ఇవన్నీ అయితే అమ్మారు. నాకైతే బాగా దాహం వేస్తుందని నేనైతే క్రెస్ దగ్గరికి వెళ్ళి ఒక క్రెస్ అయితే ఇమ్మన్నాను. అంతలోకి చక్కగా కూల్గా క్రెస్ అయితే తాగిస్తుంది. దాని తర్వాత చిన్న పిల్లలండి రోడ్డు మీద తిరిగి ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఎందుకంటే ఒక రూపాయి వస్తుందనే కదా, ఆ రూపాయి దగ్గర కూడా మనం బేరాలాడి వాళ్ళకి బేరం పోగొట్టడం నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుందండి. ఈ కొట్టుకి వెళ్తారు, ఇక్కడ బేరం ఆడుతుంది, తర్వాత ఇంకొక కొట్టుకి వెళ్తారు, అక్కడ బేరం ఆడుతుంది. ఎందుకండి, ఏదో ఒక కొట్టు దగ్గర కొనండి. మనం ఖజానాకి వెళ్ళి అన్ని బేరాలు ఆడాం కదా, మరి వాళ్ళ దగ్గర ఎందుకండి మీరు బేరాలు ఆడరు? నాకు అసలు అదే అర్థమవుదు. 1,40,000 చెప్తారు గోల్డ్, ఒక 10,000 కూడా తగ్గించడం వాళ్ళ దగ్గర మనం బేరాలు ఆడడం. అలాంటిది మనము ఒక రూపాయికి 2 రూపాయలు శుద్ధ మొక్కలు 10 రూపాయలు దానికి కూడా 50 కారెత్తారా 7 ఇస్తారా అని అడుగుతారు ప్యాకెట్లు. టూ మచ్ అండి మైండ్ సెట్ మాత్రం. ఆ మైండ్ సెట్ మార్చుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుపడిపోతాం మనమైతే. దాని తర్వాత మా అమ్మ వాళ్ళు ఫస్ట్ అయితే సర్దుతున్నారు. మేము 10 o'clockకి దుకాణం వేసాం. 10కి దుకాణం వేస్తే మనం సర్దపోతుగా దుకాణం అంతా 12:30 అయితే అయ్యింది. అప్పటికే ప్లేట్స్ అవన్నీ అయితే చాలామంది వచ్చి అడుగుతున్నారు. కొంతమందికి అయితే బేరం కుదిరిన వాళ్ళు కొంటున్నారు, లేని వాళ్ళు అయితే అవి కావాలి ఇవి కావాలి అవన్నీ అడుగుతున్నారు. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. మేము కూడా పెద్ద ఫోర్స్ చేయమండి ఎవరిని, ఎందుకంటే ఆ బాధ మాకు తెలుసు కాబట్టి. కానీ మా బాధ కూడా మీరు అర్థం చేసుకోవాలి కదండి. ఇంత ఎండలో దేనికండి, 1 రూపాయి వస్తుందనే కదా కష్టపడతాము. దాని తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఈవినింగ్ బజార్ చూస్తే అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి బజార్ అయితే. నాకైతే మైండ్ బ్లోయింగ్. నేనైతే లక్షవారము మనం అన్ని సామాన్లు కొనుక్కోవచ్చు. మా మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాను. అమ్మ నువ్వు వెళ్ళుకోండి, నేనైతే డాడీ నేను అమ్ముతామని చెప్పి మమ్మీని అయితే పంపించానండి సామాన్లు కొనడానికి. వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవన్నీ అయితే అమ్మ కొన్నాయి. నాకు ఎందుకంటే నాకు పెద్దగా ఏం తెలియదండి పూజ కోసం. పూజ చేయడం వచ్చు, ఓకేగా వచ్చు, బట్ ఈ సామాన్లు ఇవన్నీ బేరాలాడి ఇవన్నీ మన వల్ల కాదండి. అందుకే మమ్మీని అయితే పంపించాను. ఎందుకంటే మనకి చుట్టుపక్కల దుకాణాలు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా, అందుకని మమ్మీ వెళ్తే కొంచెం తక్కువగా కూడా ఇస్తారని అయితే ఆ చిన్న దానికైతే పంపించాను. చూసారా వెనకాల ఆవులు, చెత్త కుప్ప ఇవన్నీ మన దగ్గరే ఉంటాయండి. ఎన్నో రోగాలకి మనం డబ్బులు కూడా వేస్తాం, అయినప్పటికీ ఏదో ఒక బతుకు తీరు కోసం మనమైతే ఇవన్నీ అమ్ముతున్నామండి. చూసారా నేను కూడా అక్కడే కూర్చున్నాను. నాకైతే అలాంటివి ఏమి ఉండవండి. చెత్త కుప్పలో కూర్చుంటున్నాం, అవి కూర్చుంటున్నాం, ఇవి కూర్చుంటున్నామండి. 1 రూపాయి వస్తుందనే కదా కూడా రావు కదా, అందుకే నేనైతే మా అమ్మలకి అయితే హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివాయ్ క్లాస్ ఫుల్. బాయ్.